అందరికీ నమస్కారం. 100వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 100th డే 100వ రోజుకి రావడం జరిగింది. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. 100వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈ 100 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట నష్టాలు, ఆనందాలు, సంతోషాలు, సుఖాలు, అలా ప్రతి ఒక్క పాయింట్ మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏ మనిషికైనా 100 సంవత్సరాలే ఉండే జీవితం. 100 సంవత్సరాల జీవితంలో ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదు ముఖ్యం, ప్రయోజనకరంగా పొందామా లేదా అనేది ముఖ్యం. 2021లో నేను తీసుకున్నటువంటి డెసిషన్, CVR పద్ధతిలో వరి సాగు తీసుకున్నటువంటి డెసిషన్ నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినది. సర్వసాధారణంగా స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, చిన్నప్పుడు టీచర్లు కానీ, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే ఏ డాక్టరో, ఏ లాయరో, ఏ కలెక్టరో, ఏ ఇంజనీరో, లేకపోతే ఇంకొకటి అవుతామని చెప్పాం. కానీ ఏనాడు కూడా నేను రైతును అవుతాను అని చెప్పలే. నేను ఏనాడు కూడా అంటే చెప్పే అవకాశం కూడా రాలేదు. అసలు నేను ఊహించినటువంటి లైఫ్ అది. చదివింది బీటెక్ అయినా ఏనాడు కూడా ఫార్మర్ అవుతానని నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఒకవేళ ఆల్రెడీ ఏమైనా ఉద్యోగం చేసి ఏదో ఒక అయ్యి ఉంటే, ఇప్పుడు కలెక్టర్ అంటే కలెక్టర్ ఉద్యోగం మాత్రమే చేసేవాడిని, అదే లాయర్ అయితే లాయర్ ఉద్యోగం మాత్రమే చేసేవాడిని, ఇప్పుడు ఇంజనీర్ అయి ఉంటే ఇంజనీర్ ఉద్యోగం మాత్రమే చేసేవాడిని. కానీ ఈ రోజున 2021లో నేను తీసుకున్నటువంటి ఆ డెసిషన్ వల్ల ఒక ప్రకృతి రత్న, ఉత్తమ రైతు, ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, నూతన వరి వంగడాలు వేసే ఒక యంగ్ ఫార్మర్గా, ఇన్ని రంగాల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఇది ఒక గొప్ప విశేషం. 1992లో జూన్ 4వ తారీఖున జన్మించినటువంటి నేను మానవ జన్మ పరిసార్థతకు ఏర్పడినటువంటి ఈ సంతోషం, ఆనందం మాటల్లో చెప్పలేంది. ఒక రంగంకే అంకితం కాకుండా ఎన్నో రంగాల్లో పుస్తకం రచించడం, ఈ ప్రపంచంలో కళ్ళెదు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు, ఒక పుస్తకం రచించడం, CVR పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడం, 10 మందికి జీవనోపాధి కల్పించడం, 10 మందికి మంచి ఆహారం అందించడం, ఇలా ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను నేను. అందరికీ ఆ భాగ్యం కలగదు. మొన్న ఒకరు ఫోన్ చేశారు, ఫార్మ్ హౌస్ కొంటున్నాము, దీనిపై మీ సలహాలు సూచనలు చెప్పండి అన్నారు. సరే, ఫార్మ్ హౌస్ కొంటారు, మీరు ఎక్కడ ఉంటున్నారండి? మేము ఉద్యోగం చేస్తూ ఉన్నాము, మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాము, అక్కడ వాచ్మ్యాన్ని వాళ్ళని పెడతామన్నారు. నేను చెప్పాను, వాచ్మ్యాన్ని పెడితే వాచ్మ్యాన్ భార్య బిడ్డలు సంతోషంగా ఉంటారు, కానీ మీరు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటారు. నెలకు ఒకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి వస్తారు. మీరు వాచ్మ్యాన్ అవుతారు, కానీ మీరు ఆ ఫీల్డ్ని ఎంజాయ్ చేయలేరు. అలాగా ఇప్పుడు ఫార్మ్ హౌస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఉండాలి అక్కడ. యజమాని చూడని చేను ఎంత పెరిగినా నష్టమే. ఆ విధంగా ఇప్పుడు చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకా పూర్తిగా దానికి అంకిత భావంగా అయిపోవాలి. అయిపోయిన నాడే మనం విజయం సాధించగలుగుతాం, ఏవైనా సాధించగలుగుతాం. ఎక్కడో ఉండి ఏరే వాళ్ళు పెట్టి చేయడం అంటే అది కుదరదు. ఇప్పుడు వాచ్మ్యాన్ పెడితే బాగానే ఉంటుంది, వాచ్మ్యాన్ భార్య బిడ్డలు సంతోషంగా వాళ్ళు బాగుంటారు, కానీ మీరు వాచ్మ్యాన్ అవుతారు నిజంగా. ఏంటంటే ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి వాచ్ చేసి పోవడం కాకుండా అక్కడే ఉండేటట్టుగా. ఇప్పుడు నేనున్నాను, నాన్నగారు ఉన్నారు, బాబాయ్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన నాన్న చిన్నానే కుడి భుజం ఎడ భుజం అయ్యారు. ప్రాణ స్నేహితుడు ట్రాక్టర్ డ్రైవర్ అయ్యాడు. అమ్మమ్మ కుడి భుజం. అదేవిధంగా చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్లు 75. ఇంకో విచిత్రం ఏంటంటే 33 సంవత్సరాల వయసు నుంచి 75 సంవత్సరాల ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ నా టీం మెంబర్స్ అవ్వడం ఒక సంతోషకరమైన విషయం. అంటే నాన్నగారు కానీ, బాబాయ్ కానీ, అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనన్న కానీ, చౌటూరు వెంకయ్య కానీ, వేటగిరి వెంకటేశ్వర, ఓపిక ఉన్నంత కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ విధంగా వరిజా సెటైవా, వరిసా అంటే వరి సైంటిఫిక్ నేమ్ అది పండించడం ఒక సంతోషకరమైన విషయం. ఇక 100వ రోజుకు వచ్చాం కాబట్టి ఇంకా 20-30 రోజులు డైరెక్ట్ ఇంకా అయిపోవడం. ఉగాది అయిపోగానే, ఉగాది పర్వదినం పూర్తవగానే మనం వరి కోతలో కోయడం జరుగుతుంది.
ఈ విధంగా ఈ 100 రోజుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా MTU 1426కి పటేల్ నగర్ మేస్త్రి కొమరగిరి కిషోర్ నాగకిషోర్ కాలు ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు కూడా ఇంట్లో కొనుక్కుంటే ఏం వస్తుందని దగ్గరుండి అంటే కాలు బాగా లేకపోయినా కూడా కూర్చొని సమాధి కాడ ఉండి జాగ్రత్తగా వేయించిన చాలామంది వేయలే. ఇప్పుడు బెంగాల్ వాళ్ళు కానీ ఏరే వాళ్ళు కానీ మేము వేయలేము నారు పొట్టుగా ఉంది అని వదిలేశారు. చేతులు చేసిన సందర్భంలో దాన్ని మన పటేల్ నగర్ గ్రామ ప్రజలు అరే అబ్బాయి వేసాడు, దానికి ఎట్టైనా సరే కష్టమైన నష్టమైన నడాలు పోయినా పర్వాలేదు కానీ వాటిని తెచ్చి వాటిని నారు పెరిగి పురుకోసలు తెచ్చి కట్టి ఆ తర్వాత నారేత వేయడం జరిగింది. నూతన గోదావరి వరి వంగడం MTU 1426 ఎంత కష్టపడ్డామంటే ఈ రోజున దాని ఫలితం ఒక్కొక్క గింజ వస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం మాటల్లో చెప్పలేదు. అది ఆ విధంగా నారేత వేయించినటువంటి మేస్త్రి కొమరగిరి కిషోర్ కానీ, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనా నారేత లేపించినటువంటి వెంకన్న గారికి అయితే కామేశ్వరమ్మ గారు మేస్త్రి అమ్మ కామేశ్వరమ్మ గారికి అయితే నారు శ్రీనివాసులు గారు ఇలా అందరూ నారు విత్తనాలు జల్లిన వాళ్ళు అయితేవి, నారు పెరికిన వాళ్ళు అయితేవి, నారు మోసిన వాళ్ళు అయితేవి, కలుపు తీసిన వాళ్ళు అయితేవి, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన మా టీం మెంబర్స్ అయితేవి, ఇలా ఎవరు కలుపు తీసిన వాళ్ళు అయితేవి చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ 100వ రోజు శుభ సందర్భంగా. ఓకే, ఇక త్వరలో వరి కోతలు కలుద్దాం. సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు వేటగిరి పాలయ్య, హర్ష వాళ్ళ బాబాయిని. ఇత్తనం 100వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఇత్తనం చల్లిన కానించి మేము ఎంత సంతోషంగా ఉంటాం. నారా తీసినా కానీ కలుపులు తీసినా ఎంత సంతోషంగా చేస్తామంటే అదే విధంగా చివరి దాకా అంటే పండిన దాకా. ఈరోజు 100వ రోజు అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎవరికైనా, ముఖ్యంగా ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా 100 రోజులు ఆడిందంటే ఓహో బాగా ఆడింది బాగా గొప్పగా చెప్పుకుంటారు ఎవరైనా ఎక్కడైనా సరే. అదేవిధంగా ఈరోజు 100వ రోజు అయింది. మాకు పొలం నీట్గా ఉంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు ఒక పండగ, రోజు ఒక పండగలాగా సంతోషంగా చేస్తారు. అవకాశం కలిపి కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయాభిలాషులు రైస్ వినియోగదారులు మరీ ముఖ్యంగా అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే 100వ రోజు స్వాగతం సుస్వాగతం. బాబాయ్ వేటగిరి పాలయ్య. నా పేరు పోటూరు సేనయ్య. అమ్మమ్మ కుడి భుజమైన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అన్ని పూట్ల మనకి అందుబాటులో ఉంటారు. నేలమడలు కట్టడం కానీ ప్రతి ఒక్క పాయింట్ చేయడం కానీ సోమసర డ్యామ్ నీళ్లు మన పంట పొలాలకు తీసుకురావడం కానీ చేయడం జరుగుతుంది. అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనన్న. వేటగిరి వెంకటేశ్వర తాత చిన్నతాత ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకునే విధంగా చేయటువంటి వేటగిరి వెంకటేశ్వర తాత 100వ రోజు అంటే 75 సంవత్సరాల వయసు నుంచి నాకు 33 సంవత్సరాలు అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చేయడం జరుగుతా ఉంది. తాత అంటే మూల విరాట్ అంటే టీం మెంబర్స్ లోకెల్లా ఓల్డ్ మ్యాన్. ఈ విధంగా ఈయన రావడం అంటే మన టీం మెంబర్ లో ఒక మెయిన్. తర్వాత చౌటూరు వెంకయ్య. నా పేరు చౌటూరు వెంకయ్య. అందరికి నమస్కారం. నా పేరు చౌటూరు వెంకయ్య. 100వ రోజు స్వాగతం సుస్వాగతం. చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డ్రైవరు. ఇప్పుడు దుక్కి కొద్ది పంట ఎంత బాగా దుక్కి దున్నుకుంటే అంత బాగుంటుంది. ఈ విధంగా దుక్కిలు దున్నటువంటి చౌటూరు వెంకయ్య. ఓకే, నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు. ఈ విధంగా నాన్నగారు మాట్లాడతారు. ఈరోజు మనం వ్యవసాయం మొదలుపెట్టి అంటే నా ఇత్తనాల తల్లికాడ నుంచి 100వ రోజు జరుగుతుంది. సహజంగా 100 రోజులు అనేది సినిమా ఫీల్డ్లో ఎక్కువగా చాలా ఆనందపడుతుంటారు. 100 రోజులు అయింది బొమ్మలని, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ అగ్రికల్చర్లో కూడా ఇష్టపడి చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది అంటుంటారు అంత స్థాయి ఇంత స్థాయి అంత పేరు ప్రదేశాలు వచ్చిన అట్ట గొప్పగా. ఇవన్నీ మాకు రావడం ఈ క్రెడిట్ కేవలం మేము సేద్యం చేస్తున్న దానివల్లే జరిగింది. ఈరోజు మా నాయన ఒక రైతు, నేను ఒక రైతుని, మా తనయుడు హర్ష ఒక రైతు. ఈ విధంగా 3 తరాల వాళ్ళు రైతులుగా ఉండబట్టి. ఇంకో సంగతి ఏంటంటే ఎక్కువగా సినిమా హీరోలని భలే హీరోలు భలే బాగుంది అట్టేట అనుకుంటారు. వాస్తవానికి ఆడ ఎంతో 400-500 మంది కృషి చేసి ఆ కృషిని వాళ్ళు కనపడకుండా వీళ్ళ వరకే కుర్చీలు కూర్చో ఎగరేస్తే అది హీరోయిజం. ఇక్కడ రైతులు హీరోలు. వాళ్ళు అక్కడ విధంగా మన మిలిటరీ జవాన్లు వాళ్ళు హీరోలు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు పోరాడుతున్నారు. రాత్రి పొగుళ్ళు పోటుపడి ప్రజలకు మంచి ఆహారాన్ని పంచి పరిమాణాలు వీళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ఇష్టపడి చేస్తే వ్యవసాయాలైనా ఏం చిన్న చూపు కాదు. వాటిలో కూడా మంచి విలువలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు మా అబ్బాయి మేము కూడా ఎంత పేరు వచ్చింది ఏం తెలుసు. మేమే కాదు ప్రతి కుటుంబాల్లో కూడా రైతులుగా ఉన్నవాళ్ళు అందరూ హీరోలే.
ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆటుపోట్లు ఇంటియరగ జనాలు చూడడం మంచి చెడ్డలు ఎన్నో నెట్టి ముందుకు పోతున్నారు కాబట్టి రైతులు కానీ యుద్ధంలో సైనికులు కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఎప్పుడు చిన్న చూపు కూడదు, వాళ్ళంటే సమాజం ఎప్పుడు గౌరవించాలా. ఓకే, థ్యాంక్ అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నట్టుగా జై జవాన్ జై జై కిసాన్. కిసాన్ అన్నారు. మర్చిపోయిన దేశంలో భారతదేశానికి నిజమైన హీరోలు దేశంలో ఎవరంటే 60-70 యాంగిల్స్ వృత్తులు ఉన్నాయి, దేనికాడ కలపలేదు. కానీ ఆ దేశానికి ఒక కోడ్గా ఆ మహానుభావుడు ప్రధానమంత్రి గారు అవును. ఎందుకు చేశారు కానీ ఆ విధానం అత్యంత ప్రైమ్ మినిస్టర్. అందరూ విలువైన వాళ్ళే, ప్రతి ఒక్కరు విలువలు అనుకునే రంగం ఏం లేదు. అన్ని అద్భుతమైన వీడియోలు అన్ని గౌరవించాలి. కాకుండా ముఖ్యంగా 1-2 స్థానాల్లో జై జవాన్ జై కిసాన్ అనేది ఉండడం జరిగింది. జై ఇండియా ఎప్పుడు మన దేశభక్తి ఈ విధంగా వాళ్ళలో మనకు రక్షించే వాళ్ళ మీద ఇది ఆ విశ్వాసం, ఆ విధంగా అన్నం పెట్టేవాడి మీద ఆ అభిమానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం యువతరమే ఏంటంటే- దేశానికి ఇంకో విషయం బాగుతారు. ఏంటంటే, వరి సాగు అనేది గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. మనం వరి కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే నెల ఏప్రిల్లో మళ్ళీ సీడ్ సోయింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఇది ఒక మానవ జీవితం ఉన్నంత వరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ. మానవ జీవితం ఉన్నంత వరకు కొనసాగుతానే ఉంటుంది. కృతజ్ఞతలు అందరికీ. రైతులు మనం ఏం చేయలేమని ఊరు బాధపడొద్దు. ప్రతి రైతు కూడా అగ్రికల్చర్ స్టార్సే.